రైతుల భూములకు రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే గత ప్రభుత్వం రైతుల భూముల పాస్బుక్లపై వైసీపీ నేతల ఫోటోలు వేసి రైతుల్లో ఆందోళన కలిగించారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పట్టదారు పాస్బుక్లు ఇచ్చి రైతుల కుటుంబాల్లో ఆనందం నింపామన్నారు. కోవూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒక 50 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం ఎలక్షన్ ముందు చెప్పుకున్నాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వేలు చేసిన తర్వాత మీదట వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈ రోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలులో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్యని పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం మనకి జరుపుకున్నందుకు రైతులకు కూడా రీసర్వేలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు అధికారులకు అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంటి స్థలాలు కూడా పేదలు ఎంతో మంది ఇటుకరాళ్ల బట్టీల దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఇస్తున్నందుకు అధికారులకు అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.